హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు సింపుల్గా బ్రాస్లెట్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఓకేనా? దీనికి కావలసిన మెటీరియల్స్ బ్లాక్ బీడ్స్ 11 గోల్డ్ కలర్ బీడ్స్, ఇవి గ్లాస్ బీడ్స్ అండి. 3 mm పాల్ బీడ్స్, నెంబర్ 11 నీడిల్, 0.2 mm థ్రెడ్, సిజరు, ఒక చైన్ హుక్. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ బ్రాస్లెట్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మీడియం సైజు థ్రెడ్ తీసుకొని నీడిల్ కి ఎక్కించుకోండి. నీడిల్ కి గోల్డ్ కలరు గ్లాస్ బీడ్స్ 9 ఎక్కించుకోండి. దీన్ని ఇలా రానిచ్చేసి 3 టైమ్స్ ముడేసేయండి. ఇలా ముడేశాక దీన్ని కట్ చేసేయండి. ఇలాగ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫుల్ రౌండ్ మళ్ళీ థ్రెడ్ అనేది రానివ్వండి. మళ్ళీ నీడిల్ని ఇక్కడికి రానివ్వండి ఫుల్ రౌండ్ వేసి. ఇలా రానిచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు ఒక గోల్డ్ బీడ్ తీసుకోండి. ఇలా మళ్ళీ ఇలాగా రౌండ్ తీసుకొచ్చి ఈ బీడ్ దగ్గరికి రానివ్వండి నీడిల్. మళ్ళీ 2 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోండి. మళ్ళీ ఇలా ఇప్పుడు ఇలా అప్కి రానివ్వండి నీడిల్. ఇది మేకింగ్ చేయడం చాలా ఈజీ. ఒక బ్లాక్ బీడ్ తీసుకోండి, ఇలా రానివ్వండి. ఇది కొంచెం అబ్జర్వ్ చేశారంటే సేమ్ ప్యాటర్నే వస్తుంది. ఇది ఒక స్టెప్. మళ్ళీ ఈ బ్లాక్ బీడ్ దగ్గరికి నీడిల్ రానివ్వండి. ఇలా 2 బ్లాక్ బీడ్స్ తీసుకోండి. ఈ సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సైడ్ నుంచి నీడిల్ రానివ్వండి. ఇలా ఇప్పుడు మళ్ళీ గోల్డ్ బీడ్, దీని లోపలికి కాకుండా దీని లోపలికి రానివ్వండి. ఈ స్టెప్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇలా అంటే ఈ బ్లాక్ బీడ్ లో కాకుండా దీంట్లో నుంచి దీంట్లోకి రానిచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఇదే సేమ్ రిపీట్ అవుతుంది. 2 గోల్డ్ కలర్ బీడ్స్ ఇలా ఇలా అప్పకు రానివ్వండి. మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ దీని లోపలికి రానియండి. ఇప్పుడు దీన్ని కాకుండా మళ్ళీ ఇక్కడ ఇదే సేమ్ మీరు వేయండి. తర్వాత మిడిల్లో ఎలా వేయాలో చూపిస్తాను. నేను మేకింగ్ చేసి చూపిస్తాను.
నేను ఇదిగోండి ఈ సైడ్ ఇంత లెంత్ వరకు వేశాను. ఇప్పుడు మిడిల్లో ఎలా వేయాలో చూపిస్తాను. ఒక పాల్ తీసుకోండి, 3 mm పాల్ బీడ్. ఇది కూడా సేమ్ ఇలా, మళ్ళీ ఇలా. ఇప్పుడు మళ్ళీ ఇలా రానివ్వండి. నెక్స్ట్ మళ్ళీ 2 పాల్ బీడ్స్ తీసుకోండి. సేమ్ ఇదే ప్యాటర్న్. ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది, దాన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. మామూలుగా అయితే ఇక్కడ సింగిల్ వేస్తాం కదా, ఇప్పుడు 2 తీసుకోండి, ఇలా రానివ్వండి. మళ్ళీ ఇలా. మామూలుగా అయితే 1 వేస్తాము, ఇప్పుడు 2, మళ్ళీ ఇలా. అంటే ఇది మిడిల్లో వస్తుంది. మళ్ళీ ఇలా అప్పుకి రానియండి. ఇది కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. మళ్ళీ 2 పాల్ బీడ్స్ తీసుకోండి, ఇలా. మళ్ళీ ఇలా. మళ్ళీ ఒక సింగిల్, మళ్ళీ దీని లోపల నుంచి ఇక్కడికి నీడిలు రానివ్వండి. ఇది మిడిల్లో సింపుల్ పెండెంట్ లాగా. మళ్ళీ సేమ్ చైన్ ఈ సైడ్ వేస్తాము, ఇక్కడ వేస్తున్నాం కదా సేమ్. ఇక్కడ ఈ సైడ్ వచ్చే లోపలికి కొంచెం ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుందండి. ఎందుకంటే మనము ఈ సైడ్ ఇలా వేస్తున్నాం కదా, ఇక్కడ ఏంటంటే మనము ఒకటి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంతకు ముందు ఇలా వేసాము, ఇక్కడ వచ్చే లోపలికి మనము బ్లాక్ కలర్ వేసేవాళ్ళము. ఇక్కడ మటుకు అంటే ఈ సైడ్ అయితే సేమ్ అలా వచ్చేది, ఇప్పుడు ఇలా రావాలి కాబట్టి ఇక్కడ సేమ్ కలరు వేయాలి. ఇలా. అంటే ఇక్కడ మనము 3 సేమ్ కలర్ వేస్తున్నాము. ఇలాగా. ఇక్కడ 2 వేసేవాళ్ళము, ఇక్కడ మళ్ళీ వేరే కలర్ వేసేవాళ్ళము. ఇక్కడ అలా కాదు, ఈ సైడ్ వచ్చే లోపలికి ఇలా వేసుకురావాలి. 3 బ్లాక్ 3 ఎల్లో అలాగా. మీరు సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు వేయండి మీ లెంత్ ప్రకారము. ఇప్పుడు చైన్ హుక్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. మేకింగ్ చేశాను నేను. ఈ సైడు 19, ఈ సైడు 19 వేసుకున్నాను. మీ ఇష్టము, మీ లెంత్ ప్రకారము మీరు వేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ వేసాం కదా, ఇలాగా మనము మేకింగ్ చేయాలి. నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా తీసుకోండి. 4 1 4. ఇప్పుడు ఇది అప్పుకుంది కాబట్టి ఇలా డౌన్ నుంచి ఇలా. ఇలాగా మళ్ళీ ఫుల్ రౌండ్ ఇక్కడికి రానివ్వండి. ఇక్కడ ముడేసేసేయండి, ఒక 3 టైమ్స్ ముడేయండి. ఇదిగోండి ఫైనల్ గా ఇలాగా రెడీ అయింది.
చాలా సింపుల్గా ఈజీగా మీరు మేకింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.